స్టాఫ్ అన్న ఏది తమిళనాడు. రైట్. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీజేపీ మహిళా నాయకురాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు. తనతో ఒకసారి మాట్లాడదాం. రాణి రుద్రమ్మ గారు, నమస్తే అండి. నమస్తే అండి. రాణి గారు, కంగ్రాట్స్ అండి. దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. ఏదైతే అస్సాం, పుదుచ్చేరి, అలాగే స్పెషల్గా చెప్పాల్సింది వెస్ట్ బెంగాల్, వీటన్నిటికి సంబంధించి విజయం సాధించారు కాబట్టి విక్టరీ నమోదు చేసుకున్నారు. ఆ సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు, ఇది ప్రజాస్వామ్యంగా ఇచ్చిన తీర్పు, ప్రజలందరూ కూడా బీజేపీని దేశవ్యాప్తంగా ఆశీర్వదిస్తున్నారు అనటానికి ఉదాహరణ. ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు. సరే, ఎనివే ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్నటి వరకు తమిళనాడులో విజయ్ ని, టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ ని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ టార్గెట్ చేస్తూ వచ్చిన విజయ్ తో ఇవాళ అవసరమైతే ఎన్డీఏలోకి ఆహ్వానిస్తాము అంటే, ఆయనకి కొంచెం మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి ఆ నెంబర్స్ కావాల్సి వస్తే ఆయనతో ఎన్డీఏలో ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాము, పొత్తుకు రెడీగా ఉన్నాము, ఈక్వేషన్స్ అన్ని మారితే కూడా జత కట్టడానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రకరకాలుగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు ఆ పాలన కొనసాగించిన ఆవిడ కంచు కోటను బద్దలు కొట్టి ఇవాళ అక్కడ విజయం సాధించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఏదైతే ముఖ్యంగా ఒక ఛాలెంజ్ ఉందో, రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారులు, వీళ్ళందరినీ అరికట్టడంలో బీజేపీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. అభినందనలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి బాసటగా ప్రజలు నిలుస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మనకు వెస్ట్ బెంగాల్ లాంటి ఇష్యూ తీసుకుంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకో లేకపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికో సంబంధించినటువంటి అంశం కాదండి. అది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం. ఇవాళ మన దేశంలోకి బయట దేశం నుంచి అక్రమ వలసదారులు వస్తున్నారు అనంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళు కేవలం బతుకు తెరువు కోసమే వస్తున్నారు అనంటే అది ఒక ఆస్పెక్ట్. కానీ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మత విశ్వాసాలను రెచ్చగొట్టడము, మత కల్లోలాలు చేయటము, ఉగ్రవాదాన్ని ప్రేరేపించటము, ఆయుధాలను తీసుకురావటము, సో ఇటువంటివి చెయ్యటము, వచ్చి వేరే వేరే ప్రాంతాల్లో భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్లోకి వచ్చి ఆధార్ కార్డులు తీసుకోవటము, ఇక్కడే నివాసం ఉండడము, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చెడగొట్టడము, ఇదంతా కూడా ఏంది అంటే ఇది భారతదేశ ఐకమత్యానికి, భారతదేశ ఉన్నతికి, భారతదేశ అభివృద్ధికి కూడా చాలా ఆటంకమైనటువంటి అంశం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి వాళ్ళ భారతీయులుగా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం వెస్ట్ బెంగాల్. మనకి దురదృష్టం ఏమిటంటే, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే మమతా బెనర్జీ గారు నిన్నటి దాకా ఉన్నారో, మమతా బెనర్జీ గారు కూడా మనలాగే ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ ఆవిడ రాజకీయాలే తనకు మొదటి ప్రయారిటీ అనుకున్నారు కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి అక్రమ వలసదారులను ఆవిడ అరకట్టలేకపోయినారు. విత్ ఇన్ ద స్టేట్ బంగ్లాదేశ్ లో అరాచకాన్ని పెంచి ప్రోత్సహించినారు. ఆడపిల్లల పైన అత్యాచారాలు జరిగితే కూడా ఎక్కడన్నా మీరు ఒకసారి విజిత గారు మీరు ఆలోచన చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో డాక్టర్ చదువుకుంటున్నటువంటి అమ్మాయి తన ప్రభుత్వ ఆసుపత్రిలో తను ఉద్యోగం చేస్తూ తన డ్యూటీ టైంలో ట్రైనింగ్ లో ఉన్నటువంటి అమ్మాయి పైన రేప్ జరిగి మర్డర్ జరిగితే ఆ పిల్లకు న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరుంటారండి? శాంతి భద్రతలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటారు. అటువంటి ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేస్తారా ఆ అమ్మాయికి న్యాయం చేయాలని? అంటే ఎవరు చేయాలా? అందుకే ఇవాళ ప్రజలు చూపించినారు, అంటే నువ్వు న్యాయం చేయలేవు, నువ్వే న్యాయాన్ని అర్థించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల్లో అరాచకం పెరిగిపోయింది, శాంతి భద్రతల్ని కాపాడేటువంటి వ్యక్తులు లేరు కాబట్టి అమ్మ నువ్వు పక్కకు తప్పుపోయి వాళ్ళ భారతీయ జనతా పార్టీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశాన్ని ప్రజలు ఇచ్చినారు. ఇది ఇట్లాంటి పరిస్థితి భారతదేశంలో అసలు వెస్ట్ బెంగాల్ లాంటి పరిస్థితి, ఇంత అరాచకము పెళ్లు బిక్కటము అనేటువంటిది చాలా దుర్మార్గం. నేను ఇవాళ నేషనల్ ఛానల్లో ఒక అమ్మాయి మాట్లాడుతుంటే విన్నా. తనేమి రాజకీయ నాయకురాలు కాదు, తనకి ఏ పార్టీతో కూడా సంబంధం లేదు. బట్ ఒక న్యూస్ ఛానల్లో తను వచ్చింది, తానుగా అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్కి ఫోన్ చేసి నేను మాట్లాడతానని వచ్చింది. ఆవిడ చెప్పినటువంటి విషయాలు, ఒక 10 సంవత్సరాల క్రితము ఆమె తన 70 సంవత్సరాల తండ్రిని తీసుకొని, 3 సంవత్సరాల బిడ్డను తీసుకొని, తన భర్తను తీసుకొని బెంగాల్లో ఇల్లు వాకిలి వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళి బతకాల్సినటువంటి పరిస్థితి, జస్ట్ బికాస్ ఆఫ్ టిఎంసి కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి అరాచకము, వాళ్ళ బెదిరింపులు. అట్లా కొన్ని వేల సంఖ్యలో బెంగాల్ నుంచి వలసపోయినటువంటి హిందువులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. బెంగాల్లో ముస్లింస్ కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి అరాచకానికి బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇది భారతదేశంలో భాగస్వామ్యం కానటువంటి రాష్ట్రంగా ఇష్టం వచ్చినటువంటి విధంగా చేసినటువంటి పార్టీ అరాచకంగా టిఎంసి. ఇవాళ టిఎంసికి ప్రజలు బుద్ధి చెప్పినారు. వాళ్ళు మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన విశ్వాసాన్ని ఉంచినారు.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే డెఫినెట్ గా బెంగాల్ మరొక పురాతనంగా, అంటే ఇదివరకు బెంగాల్ని ఏమనే వాళ్ళంటే బంగారు బెంగాల్ అనేవారు, సోనార్ బాంగ్లా అనేటువంటి వాళ్ళు. సో అటువంటి సోనార్ బాంగ్లా మళ్ళీ వస్తుంది, మళ్ళీ రావాలి అంటే బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు భావించినారు. డెఫినెట్ గా కూడా ఆ రోజు మళ్ళీ వస్తుంది, రావాలని కోరుకుందాం. అండ్ బెంగాల్ కూడా భారతదేశ ఎకానమీకి బెంగాల్ ఇంజన్ లాంటిది. సో అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అక్కడ డెవలప్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ పార్క్స్ ని అక్కడ నిర్మించవచ్చు. దానికి ఉన్నటువంటి చాలా పాజిటివిటీస్ ఉన్నాయి, కానీ వాటన్నిటినీ కూడా నాశనం పట్టించారు. కానీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా రివైవ్ చేయొచ్చు. బెంగాల్ కల్చర్ రివైవ్ చేయొచ్చు, బెంగాల్ ఇండస్ట్రియల్ గ్రోత్ ని రివైవ్ చేయొచ్చు, ఎకనామికల్ గ్రోత్ లో బెంగాల్ ని ఇవాళ ఇండియాకి ఇంజిన్ గా కూడా మనం మార్చొచ్చు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున బెంగాల్ ప్రజలకి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఇక బెంగాల్ నుంచి పక్కకు వస్తే మనము అస్సాం అండ్ పుదుచ్చేరి. అస్సాం అండ్ పుదుచ్చేరిలో ఆల్రెడీ అస్సాంలో సాలిడ్ గా భారతీయ జనతా పార్టీ గవర్నెన్స్ ఉంది. ఇప్పుడు థర్డ్ టైం కూడా అస్సాం ప్రజలు మూడోసారి మ్యాండేట్ ఇచ్చినారు భారతీయ జనతా పార్టీ ఉండాలని. అండ్ పుదుచ్చేరిలో మా అలయన్స్ గవర్నమెంట్ ఉంది. పుదుచ్చేరిలో కూడా మళ్ళీ ఒకసారి మా అలయన్స్ గవర్నమెంట్ వచ్చింది. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది. తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడు ఫ్యాక్టర్ లో చూస్తే భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ డెఫినెట్ గా తమిళనాడులో పెరిగింది. అయితే ఎంత పెరిగింది అనేటువంటిది మనకు రేపు ఉదయానికల్లా కానీ కొంత ఐడియా వచ్చేది అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏఐడిఎంకే తోటి మేము పొత్తులో ఉన్నా మాకు కూడా దాదాపు ఒక 60-70 సీట్ల దగ్గర గెలుపు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. బట్ అక్కడ క్లియర్ కట్ గా కనిపించేటటువంటిది ఏమిటంటే డిఎంకే పైన ఆ డైనాసిటీ పాలిటిక్స్, కుటుంబ పరిపాలన పైన ప్రజలు చాలా వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ డిఎంకేని ఓడగొట్టి ఇవాళ డిఎంకేతర పార్టీలకు, అంటే డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. అయితే ఆ యాంటీ ఇన్కంబెన్స్, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో అది టీవీకే షేర్ చేసుకుంది, కొంత బీజేపీ అండ్ ఏఐడిఎంకే కూడా షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇన్ తమిళనాడు ఎస్పెషల్లీ కూడా మనం చూసుకుంటే అది వెస్ట్ బెంగాల్లో టీఎంసీ విషయంలో అయినా, ఇవాళ తమిళనాడులో డిఎంకే అండ్ కాంగ్రెస్ అలయన్స్ విషయంలో అయినా జరిగినటువంటి అంశం చాలా క్లియర్ గా మనకు కనిపిస్తోంది. విజిత గారు, తమిళనాడులో నారీ శక్తి వందన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి రోజు స్టాలిన్ గారు మహిళా బిల్లును కాల్ చేశారు. సో అది మహిళలకు బయటపడకపోవచ్చు, కానీ అది మహిళలు తమల్ని అవమానించిన విధంగానే మహిళలు భావిస్తారు. పెద్ద ఎత్తున మహిళా ఓటు బ్యాంక్ అనేటువంటిది బీజేపీ వైపు, అన్నా డిఎంకే వైపు, టీవీకే వైపు ట్రాన్స్ఫర్ అయింది తమిళనాడులో. అండ్ మీకు మన వెస్ట్ బెంగాల్లో కూడా టీఎంసీకి వ్యతిరేకంగా మహిళలందరూ కూడా, అది మహిళా బిల్లు విషయం కావచ్చు, లేదంటే ఆర్జే కౌర్, సందేశ్ ఖాళీ లాంటి మహిళల విషయంలో అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం చూపించినటువంటి అరాచకం ఏదైతే ఉందో దానికి కావచ్చు, మహిళలంతా కూడా తిరగబడ్డారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసినటువంటి దాంట్లో పర్సంటేజ్ మెజారిటీ షేర్ మహిళా ఓటర్లే వేయటం జరిగింది. ఇక మనం కేరళ వరకు వస్తే, కేరళలో మా పార్టీ ఇప్పుడిప్పుడే అక్కడ నిలదొక్కుంటోంది. ఇదివరకు మాకు ఒక్క స్థానం కూడా లేదు, కానీ ఇప్పుడు 4-5 స్థానాలని కైవసం చేసుకునేటువంటి దిశగా ఎదిగింది. ప్రతి చోట కూడా మాకు ఓట్ బ్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే అక్కడ మేయర్ ని కూడా కేరళలో మేము దక్కించుకోవడం జరిగింది. అంటే దీన్ని ఓవరాల్ గా చూస్తే భారతదేశంలో ఇదివరకు కేవలం నార్త్ ఇండియాకే పరిమితమైనటువంటి పార్టీ అని హేళన చేసేవాళ్ళు. కానీ అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు భారతదేశానికి ఫస్ట్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి 2 ఎంపీలలో 2 ఎంపీల్లో ఒక ఎంపీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి జంగారెడ్డి గారు. కాబట్టి ఇవాళ అంతకు ముందు నార్త్ ఇండియాలోనే పాగా వేసిన బీజేపీ తర్వాత వెస్ట్ ఇండియాలోకి వచ్చేసింది, ఇవాళతో ఈస్ట్ ఇండియాలోకి వచ్చేసింది. నెక్స్ట్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ మా కూటమి ప్రభుత్వం ఉంది. తమిళనాడులో ఒకవేళ టీవీకేకి గనక నెంబర్ సరిపోకపోతే, అక్కడ ఏమన్నా నెగోషియేషన్స్ జరిగితే, అక్కడ ఏమన్నా మేము అలయన్స్ గవర్నమెంట్ లో హంగ్ ప్రభుత్వంలో ఉంటామా లేదా అనేటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. బికాస్ రేపటికి కానీ అది మా పార్టీ పెద్దలు మాట్లాడితే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ అవి రెండు పక్కన పెట్టేస్తే నెక్స్ట్ రాబోయేటటువంటి ఎలక్షన్స్ కర్ణాటక అండ్ తెలంగాణ, డెఫినెట్ గా కర్ణాటకలో అండ్ తెలంగాణలో రాబోయేటటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. సాలిడ్ గా సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి అందబోతున్నాయి. నరేంద్ర మోడీ గారి పరిపాలన మహిళాభ్యుదయం కోసం, మహిళల రక్షణ కోసం, ప్రజా పరిపాలన కోసం, భారతదేశ ఎకానమీ గ్రోత్ కొరకు, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండడం కొరకు తెలంగాణ ప్రజలు కూడా తమ భాగస్వామ్యాన్ని అందులో చూపిస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
అంటే రాణి గారు ఏదైతే దేశవ్యాప్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలనో లేకపోతే కాషాయ జెండా ఉండాలనో ఇవన్నీ రకరకాలుగా ఈక్వేషన్స్ అంటే లేదు ఎక్కువగా దేశంలో ఉన్న జనాభా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశంగా ఇది ఉండాలి కాబట్టి అది బీజేపీ ద్వారానే సాధ్యమని ఇలా రకరకాలుగా బీజేపీ అధికారంలో ఉండటానికి రావటానికి ప్రయత్నిస్తోంది. అలాగే కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదం అందుకుంది. ఇప్పటివరకు అయితే కమ్యూనిస్ట్ ముక్త భారత్ అన్నారు, దాంట్లో కేరళతో ఇవాళ వాళ్ళు కూడా వాషౌట్ అయిపోయారు. కాబట్టి ఇక మిగిలింది కాంగ్రెస్ ముక్త భారత్, ఆ దిశగానే బీజేపీ పనిచేస్తుంది అని చెప్తున్నారు. డెఫినెట్ గా దాంతో తప్పేమీ లేదు ఉచిత గారు. ఇవాళ ఎందుకు అనంటే కమ్యూనిస్టులు చేసినటువంటి అరాచకం, కమ్యూనిస్టు సిద్ధాంతమే ప్రజాస్వామ్య సిద్ధాంతం కాదు, కమ్యూనిస్టు సిద్ధాంతమే ప్రజా వ్యతిరేక సిద్ధాంతం. కమ్యూనిస్టులు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక 15 ఏళ్ల పాటు మీకు మీడియాలో ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక రెస్పెక్టబుల్ శాలరీ, ఒక రెస్పెక్టబుల్ హోదా ఉంటుంది. కమ్యూనిస్ట్ భావజాలం ఎలా ఉంటుందంటే, మీరు ఇవాళ కొత్తగా వచ్చి పనిచేసేటటువంటి వాళ్ళను సమానంగా చూడాలి అంటారు. సమానంగా ట్రీట్మెంట్ ఉండాలి, కానీ సమాన వేతనం ఉండకూడదు ఎప్పుడు కూడా. సమాన వేతనం ఉన్నప్పుడు మనిషి ఎదుగుదల ఎలా సాధ్యమవుతుందండి? ఒక ఛానల్ సీఈఓకి ఇవాళే జాయిన్ అయినటువంటి రిపోర్టర్ కి సమానమైనటువంటి వేతనం ఇవ్వడం అనేటువంటి సాధ్యమవుతుందా? అంటే సీఈఓ సైకిల్ మీదే వెళ్ళాలి, లేకపోతే వాచ్మెన్ సైకిల్ మీదే వెళ్ళాలి అని అంటే అక్కడ ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. వాళ్ళను మానవత్వంతో ట్రీట్ చేసేటటువంటి విధానంలో వాళ్ళకు కల్పించేటువంటి సౌకర్యాల విషయంలో అందరూ సమానం అనేటువంటి భావన ఉండాలి. కానీ ఇవాళ సంపాదనలో లేకపోతే వాళ్ళ ఎదుగుదలని కూడా తగ్గించి చూపించాలి, వాళ్ళు సంపాదించినటువంటి వాడి దగ్గర నుంచి కూడా లాక్కుని సంపాదించకుండా ఇంట్లో పడుకునేటువంటి వాళ్ళని కూడా పెట్టాలి అనేటువంటి భావన కరెక్ట్ గా. అయితే దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఇవాళ ఎక్కడ ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఏమన్నా భారతదేశాన్ని దాండి ఎక్కడో రష్యా నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి అడుక్కొచ్చుకున్న భావజాలమే కదా. బట్ ఇవాళ హిందుత్వ ఐడియాలజీ అనేటువంటిది అడుక్కొచ్చుకున్నటువంటిది కాదు. హిందుత్వ భారతదేశమే హైందవ దేశం, భారతదేశమే హిందుత్వ దేశం. డెఫినెట్ గా ఇవాళ హిందుత్వ ఐడియాలజీ అనేటువంటిది భారతదేశంలో ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదు, కమ్యూనిస్ట్ రహిత భారతదేశం ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, ఇవాళ కాంగ్రెస్ ముక్త భారత్ కూడా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఇవాళ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా బతకాలి, గౌరవంగా బతకాలి, ఆర్థిక సమానతతో బతకాలి, మహిళలు స్వేచ్ఛగా బతకాలి, ఇవాళ భారతదేశంలో తలసరి ఆదాయం పెరగాలి, అన్ని రంగాలలో కూడా భారత్ అభివృద్ధి చెందాలి అని అంటే కాంగ్రెస్ ముక్త భారత్ కూడా కావాలి అనేటువంటి ఒక ఎజెండాతోటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది. ఇంకా ఇంకొక 3-4 స్టేట్స్ లో కనుక భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే అది కూడా జరిగి తీరుతుంది. రాణి గారు, మీతో పాటు డిబేట్లో స్టూడియోలో ప్రస్తుతము